హాయ్ అందరికీ. రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ చిన్న బాబు 6 ఇయర్స్ బాబుని టీచర్ కొట్టడం వల్ల బాబు సీరియస్ అయ్యి అట్లా అవ్వడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఎంత బాగా చూసుకొని ఇంట్లో ఫుడ్ అది ఇది చూసుకొని అంత జాగ్రత్తగా చూసుకొని స్కూల్‌కి పంపిస్తారు కదా! ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఎంత ఇవాళ ఈ జనరేషన్ పేరెంట్స్‌కి చాలా టెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ పిల్లల్ని అందరితో మింగిల్ అవ్వడానికి మేము స్కూల్కి పంపుతామండి, చదువుకోవాలి అని చెప్పేసి కాదు. అంటే నేను కిడ్స్ గురించి చెప్తున్నా, 6 ఇయర్స్ 10 ఇయర్స్ బిలో పిల్లల గురించి. వాళ్ళందరితో మింగిల్ అయ్యి అందరితోని సోషలైజ్ అవ్వడానికి మేము స్కూల్కి పంపుతామండి. ఫుడ్ తినట్లేదు, అందరి పిల్లల్ని చూసి ఫుడ్ తింటారు కదా, అందరితోని మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి అని చెప్పేసి పంపుతాము. అంతేగాని వాళ్ళు చదవాలి, హోంవర్క్ చేయాలి అని చెప్పి పిల్లల్ని ఇట్లా హెరాస్ చేయడము అంటే మీ ఒక అదంటే కక్ష అంతా పిల్లల్ని వాళ్ళు స్ట్రెస్ బూస్టర్స్ అండి. నాకు అర్థం కాదు వాళ్ళ మీద ఇట్లా కక్ష తీర్చుకున్నట్టుగా బిహేవ్ చేయడం. ఫస్ట్ వాళ్ళని కొట్టకండి, భయపెట్టకండి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. మెంటల్ స్ట్రెస్ వాళ్ళు మెంటల్గా కానీ వాళ్ళు ఫ్రీగా ఉంటేనే కదండి ఏదైనా మనం వాళ్ళు గ్రాస్ప్ చేసుకునేది. మీరు చెప్పింది వినడానికైనా ఇంట్రెస్టింగ్గా చెప్పండి. వాళ్ళు ఎందుకు వినరు? వినకపోతే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. పేరెంట్స్ రియాక్షన్ బట్టి పిల్లవాడి మీద మీరు రియాక్ట్ అవ్వండి. either కొట్టాలా వద్దా పేరెంట్స్ని ఫస్ట్ పర్మిషన్ అడగండి. అడగకుండా వాళ్ళు చదవకపోతే